అల్లూరు జిల్లా రంపచోడవరంలో పోలింగ్ ఏర్పాట్ల పర్వం ఊపందుకుంది. రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని ఇక్కడి నుంచే చేరువైనన్నారు. ఇందుకొరకు 3000 నుంచి 2400 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల సామాగ్రి సిబ్బందిని తరలించడానికి దాదాపు 86 బస్సులు, 20 బొలెరోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ కోరారు. 99 పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించిన పోలింగ్ సిబ్బంది అండ్ ఈవీఎంస్ ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ మనం 86 బస్సెస్ అండ్ 20 బొలెరోస్ సంబంధించి వేరే 11 మండలకి సంబంధించిన వాళ్ళని కూడా పంపించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అరకు, పాడేరు అండ్ మన రంపచోడవరం నుంచి సంబంధించిన పీఓస్, ఏపీఓస్ అండ్ ఓపీఓస్ ఈరోజు సుమారు ఒక 3000 మంది హాజరవడం జరిగింది. 2400 మంది మన సిబ్బంది అండ్ రిజర్వ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. వీళ్ళ నుంచి ఎవరెవరికైతే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కొంచెం కన్సిడరేషన్ చేసుకొని రిజర్వ్ నుంచి స్టాఫ్ ని రీప్లేస్ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళ లంచెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. లంచ్ అంతా కూడా ప్యాక్డ్ లంచ్ బస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దే హ్యావ్ టు అప్డేట్, ఇక్కడ నుంచి డిస్పాచ్ అయినట్టు అక్కడ రీచ్ అయిన తర్వాత కూడా దే హ్యావ్ టు అప్డేట్. అండ్ రేపు పోల్కి జరగడానికి కావాల్సిన సంబంధిత అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈరోజు నైట్ చేసుకొని రేపు మార్నింగ్ 5:30 కల్లా వీళ్ళు మాక్ పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మేము అప్డేట్ చేయాలి. సో ఈ విధంగా రేపు 7 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పోల్ ఉండబోతుంది. ఎవరైతే మన ఓటర్స్ ఉన్నారో, మన నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు 7 గంటల నుంచి 4 గంటల వరకు ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. నల్గొండ పార్లమెంట్